أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا إن تنصروا الله ينصركم يا أيها الذين آمنوا إن تنصروا الله ينصركم ويثبت أقدامكم అమిత దయగలవాడును ప్రేమించువాడునగు అల్లాహ్ నామముతో ప్రారంభించుచున్నాను. ఓ విశ్వాసులారా, మీరు దేవునికి తోడు పడినచో దేవుడు మీకు సహాయం చేయును, మరి మీ పాదములు స్థిరముగా నుండునట్లు చేయును. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్లాహుమ్మ నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్. قال الله تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. قل إن الموت الذي تفرون منه فإنه ملاقيكم ثم تردون إلى عالم الغيب والشهادة فينبئكم بما كنتم تعملون. قال رسول الله صلى الله عليه وسلم بني الإسلام على خمس: شهادة أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله وإقام الصلاة وإيتاء الزكاة وحج البيت وصوم رمضان. قال النبي رسول الله صلى الله عليه وسلم إنما الأعمال بالنيات أو كما قال عليه الصلاة والسلام. दीन की बात सुनने के लिए अल्हम्दुलिल्लाह करीब आना है। दीन को सीखने के लिए दूर दूर जाकर अल्लाह के रास्ते में निकलकर दीन सीखना है। हज़रत उस्मान गनी रज़ी अल्लाह अन्हु फरमान है, दुनिया में चार चीज़ ऐसे है उसके ज़ाहिर फजीलत का दर्जा रखता है, उसका बातिन फ़र्ज का दर्जा रखता है। दीन की मजलिसों में बैठना, दीन की मजलिसों में बैठना फजीलत का दर्जा रखता है। दीन के ऊपर चलना, दीन अपने अंदर लाना फ़र्ज का दर्जा रखता है। दूसरी बात ये फरमाया, कब्रिस्तान की जियारत करना फजीलत का दर्जा रखता है, अपने मौत की तैयारी करना फ़र्ज का दर्जा रखता है। बीमारियों की इयादत करना फजीलत का दर्जा रखता है, उसे इबरत हासिल करना फ़र्ज का दर्जा रखता है। कुरान की तिलावत करना फजीलत का दर्जा रखता है, कुरान के हुक्मों के ऊपर अमल करना फ़र्ज का दर्जा रखता है। क्या हमारे भाइयों को समझ में आ रहे हैं? जो तेलुगु वाले हमारे भाइयों को इसका तर्जुमा होना जरूरी है। लोग उर्दू में बात करो, మీ ఇష్టమేమి నేను అర్థం తెలుగులో కూడా చెప్పాలి. హజరత్ ఉస్మాన్ గనీ రదియల్లాహు తఆలా గారు ఈ విధంగా తెలిపినారు, ప్రపంచంలో 4 వస్తువులు ఈ విధంగా ఉన్నవి, బయటికి బహిర్గతంగా చాలా మహిమలు కలిగి ఉన్నవి, అంతరంగా అల్లాహ్ యొక్క ఆజ్ఞ కలిగి ఉన్నవి. ధర్మ సమావేశాల్లో పాల్గొనడం చాలా మహిమాన్వితమైనటువంటిది, పుణ్యాలతో కూడుకున్నటువంటిది. కానీ ధర్మం ప్రకారం జీవితాన్ని గడపడం అల్లాహ్ యొక్క ఆజ్ఞ. ఖురాన్ చదవడం చాలా మహిమాన్వితమైనటువంటిది, చాలా పుణ్యాలతో కూడుకున్నటువంటిది. కానీ ఖురాన్ యొక్క ఆజ్ఞల మేరకు జీవితాన్ని గడపడం అల్లాహ్ యొక్క ఆజ్ఞ.
అనారోగ్యంలో ఉన్నారు, రోగంలో ఉన్నారు, జబ్బులో ఉన్నారు, వారిని పరామర్శించడం చాలా మహిమతో కూడుకున్నటువంటిది. ఎవరైతే జబ్బు పడిన వారి దగ్గరికి వెళ్తా ఉన్నారో ఇయాదత్ అంటే చూచేటందుకు 1000 మంది దేవదూతలు వారి యొక్క పాప క్షమాపణ కోసం దువా చేస్తాను. కానీ నేను కూడా ఒకరోజు ఈ విధంగా జబ్బు పడతా, నాకు కూడా అనారోగ్యం వస్తుంది, నేను కూడా మంచంలో పడాలా. ఇబ్రత్ అంటే దాని గురించి ప్రభావితులు అయ్యే దాని గురించి, అది అల్లాహ్ యొక్క ఆజ్ఞ. ప్రభావితులు కావాలా మనం జబ్బు గల వాళ్ళని చూసి. 4వ మాట ఈ విధంగా అంటా ఉన్నారు, సమాధిలోకి వెళ్ళడం తప్పనిసరి, చాలా మహిమలతో కూడుకున్నటువంటిది. ఎవరైతే జనాజా వెంటనే పోతా ఉన్నారో వారికి 2 ఉహద్ పర్వతాలంత పుణ్యము పాల్గొంటా ఉన్నారు. మరి మట్టేసిందాకా ఉంటా ఉన్నారు, పుణ్యాలే పుణ్యాలు. కానీ తన యొక్క చావు కొరకు పరలోకం కోసం ఎవరైతే సిద్ధం చేసుకుంటా ఉన్నారో, సిద్ధం కావాలో, ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ. जिसके ज़िंदगी में दीन है, अल्लाह ताला उनको 4 न्यामतों से नवाजेंगे. హరద్మి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. అల్హమ్దులిల్లా ఏమన్నారు, ఎవరి జీవితాల్లో దీన్ ఉన్నదో, ధర్మం ఉన్నదో, అల్లాహ్ యొక్క ఆజ్ఞలు ఉన్నవో అల్లాహ్ తాలా 4 బహుమానాలు ఇస్తా ఉన్నాడు. उनका ज़िंदगी को सुकून के ज़िंदगी अता फरमाएंगे. ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తాడు అల్లాహ్. ఈ ప్రపంచం ఎటువంటి స్థానం మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కడు పరేషాన్. నిద్రలేసే సాయంత్రం వరకు పరేషానే. కానీ ఎవరి వద్దైతే దీన్ ఉన్నదో, ఎవరి హృదయంలో దీన్ ఉన్నదో, ధర్మం ఉన్నదో, అల్లాహ్ ఆజ్ఞ ఉన్నదో, అల్లాహ్ యొక్క భీతి ఉన్నదో, వానికి ప్రపంచంలో అల్లాహ్ ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తాడు. 2వ మాట అంటా ఉన్నారు, ఇసుక దిల్కు గని ఫర్మాయింగ్ అల్లాహ్. అంటే వాని యొక్క హృదయాన్ని విప్పేస్తాడు అల్లాహ్. చూసేదానికి పేదవాడే. లీ ఫకీరీ బాద్షాహత్. ఎవడైతే పేదరికాన్ని తీసుకుంటా ఉన్నాడో, ఫకీర్గా ఉన్నాడో, యథార్థంగా వాడే ప్రపంచంలో నిజమైన చక్రవర్తి. అన్నీ ఉండేవాడు చక్రవర్తి కాదు, ధనం ఉండేవాడు చక్రవర్తి కాదు, హృదయం ఉండేవాడు చక్రవర్తి, హృదయం ఉండేవాడు ధనవంతుడు. उसका दिल को गनी बनाता, गनी फरमाएंगे अल्लाह. ఎవరు జీవితాల్లో దీన్ ఉన్నదో. 3వ మాట ఈ విధంగా అంటా ఉన్నారు, बरकतों का दरवाजा अल्लाह खोल देते हैं जिसके अंदर दीन है. ఎవరి దగ్గర దీన్ ఉన్నదో అల్లాహ్ తాలా అభ్యుదయకరమైనటువంటి అభివృద్ధి అయినటువంటి మార్గాలను అల్లాహ్ తాలా దీన్దార్ కోసం తెరుస్తూ ఉన్నాడు. बरकतों का दरवाजा खोल देंगे. 4वां बात यह है, इंसानों के दिलों के अंदर मोहब्बत डालेंगे अल्लाह. ఎవరికైతే దీన్ ఉన్నదో మానవుల యొక్క హృదయాల్లో అల్లాహ్ తాలా ప్రేమనేస్తాడు. ప్రేమను, అది ఎటువంటి ప్రేమ, కరిగే ప్రేమ కాదు, మానవులకే కాదు సమస్త జీవరాశుల హృదయాల్లో ప్రేమనేస్తాడు అల్లాహ్. ఎవరికైతే దీన్ ఉన్నదో, जिसके अंदर दीन है, इंसानों के दिलों में मोहब्बत डालेंगे अल्लाह. सारी दुनिया में मोहब्बत डालेंगे अल्लाह. चरिंदों में, परिंदों में, समंदरों के जानवरों में, सबके सब दिलों में अल्लाह ताला मोहब्बत डालेंगे. ఒక రివాయతలు మాడొస్తూ ఉన్నది, ఏమి జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాంతో అల్లాహ్ అంటా ఉన్నాడు, ఏ జిబ్రాయిల్, ఫలాని వ్యక్తి నా యొక్క దాసుడు, నా యొక్క నిజమైనటువంటి బందా, నా యొక్క గులాం, నా యొక్క బానిస, నా యొక్క ప్రియుడు, నా యొక్క ఒలి. చెప్పండి, దేవదూతలకు ఆజ్ఞ ఇవ్వండి, నేను అతన్ని ప్రేమిస్తా ఉన్నా, దేవదూతలందరినీ కూడా అతన్ని ప్రేమించమని చెప్పండి. జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాంకు అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఇతాజా. జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం సమస్త దేవదూతల్లో ప్రకటిస్తాడు, ఫలాని వ్యక్తి అల్లాహ్ యొక్క ఒలి. మరి అల్లాహ్ యొక్క ఒలి అంటే ఎవరు? जो अल्लाह का दोस्त है उसके 4 निशानियां हैं.
जो अल्लाह का दोस्त है उसके 4 निशानियाँ हैं। ख्वाजा गरीबुल नवाज मोइनुद्दीन चिश्ती रहमतुल्लाह ने फरमाया, अगर आदमी का अल्लाह दोस्त है उसके 4 निशानियाँ हैं। उनका बैठक, उनका चलना फिरना, यानी अल्लाह वालों के सोहबत में रहेंगे, अल्लाह वालों के साथ में रहेंगे। ఎవడైతే నిజమైన దైవికుడు అవుతా ఉన్నాడో వాడు ధర్మ యొక్క ప్రియుల యొక్క దీన్దారుల యొక్క అల్లాహతో భయపడే వాళ్ళు ఎంటమంటే ఉంటాడు। ఇది అతని యొక్క నిశాని। दूसरी बात ये फरमा रही मोइनुद्दीन चिश्ती रहमतुल्लाह अलैह बुजुर्ग मనందరికీ తెలుసు सुल्तान हिंद अल्हम्दुलिल्लाह ఆయన యొక్క నసీహత్, ఆయన యొక్క మాటలు, जो अल्लाह का वली जो है तवाजो होता है, इनकिसार होता है, आजिजी होता है। నిజమైన దైవప్రియుడు గర్వపడడు, ఎప్పుడు వినయ విధేయతలతో ఉంటాడు, సమస్తం ఉన్నా కూడా గర్వం అనేది ఉండదు। ఇది అల్లాహ్ యొక్క ప్రియుడి యొక్క లక్షణం। शफीक और मेहरबान होता है, దయగల హృదయం గలవాడు ఉంటాడు। అందరినీ చూస్తే దయ హృదయంలో పుట్టి ఇతరులకు సహాయపడేవాడుగా ఉంటాడు। 4వ మాట ఈ విధంగా అంటా ఉన్నారు, 4వ మాట ఖ్వాజా मोइनुद्दीन चिश्ती रहमतुल्लाह अलैह గారు ఈ విధంగా 4వ మాట అంటా ఉన్నారు। మనందరం ఓ సఖీ హోతా హై, దానం చేసేవాడే అల్లాహ్ యొక్క ప్రియుడు కాగలిగేది, నా మాట మీ మాట కాదు। ఉలీలకు ఉలి సుల్తాన్ హింద్ ఖ్వాజా గరీబుల్ నవాజ్ మొయినుద్దీన్ చిశ్తీ रहमतुल्लाह अलैह గారు అంటా ఉన్నారు, ఈ 4 సిఫాతులు ఎవరిలో ఉన్నాయో అతడు దైవప్రియుడని మీరు గుర్తించండి। కాసే కాంతకాయ హమే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం మీరు? నేను చెప్తా ఉన్నా, అంతకుముందు ఏం జరిగింది? ఇది కరెక్ట్ మాట వింటే కదా మీరు। జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైతే ప్రకటిస్తారో దేవదూతలు ఇక్కడ ప్రపంచంలో అందరి జీవరాశులకు వినిపిస్తారు, ఫలాని వ్యక్తి అల్లాహ్ యొక్క ప్రియుడు। ఇన్షాల్లా మనందరి ఉద్దేశం అల్లాహ్ యొక్క ప్రియులం కావాలి। మనం కావాలా లేదా? కావాలంటే ఏం చేయాలా? దీన్ अपनी జిందగీ में लाना, उसके ऊपर अमल करना। 3 మాటలు పెద్దవాళ్ళు అంటా ఉన్నారు, అల్లాహ్ కి వహదానియత్, రిసాలత్, ఆఖిరత్। మనిషి జీవితం అల్లాహ్ యొక్క ఏకత్వంతోనే, జీవితంలో వేరేవాడు లేడు, వేరేవాడిని తల వంచకూడదు, వేరేవాడిని అడుక్కోకూడదు। ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్, ఓ అల్లాహ్ నిన్నే మేము పూజించుచున్నాము, నీ ప్రార్థననే మేము చేయుచున్నాము, నీ సహాయమనే మేము కోరుచున్నాం, మాకెవరు సహాయం అవసరం లేదు। చేతులు ఎత్తితే అల్లాహ్ అని వహదానియత్, ప్రతికుండంగా అదే, ఎక్కడున్నా అదే, ఏకాంతంలో ఉన్నదే, సమాధిలో ఉన్నదే, హషర్లో ఉన్నదే, పరలోకంలో ఉన్నది అల్లాహ్ యొక్క వాగ్దానం। 2వ మాట మన ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అడుగు జాడలో జీవితం, దీన్ని రిసాలత్ అంటారు, ప్రవక్తత్వము। ప్రవక్త గారి అడుగు జాడలో జీవితాన్ని గడపాలి। 3వది మనందరి యొక్క ఉద్దేశం ఏమంటే, జీవితం యొక్క ఉద్దేశం ఏమంటే, ప్రపంచంలో ఆఖిరత్, పరలోకం, పరలోకం, దానికోసం ఇక్కడ మనం కృషి చేసుకోవాలి। అల్లాహ్ పంపించింది కూడా అందుకే, ప్రపంచాన్ని కూడబెట్టుకోమని కాదు, ప్రపంచంలో గొప్పవాడి కావాలని కాదు, ఈ ప్రపంచం అల్లాహ్ ఎదుట దోమరెక్క కూడా సమానంగా। అద్దునియా జీఫా వ తాలిబుహా కిలాబ్ ఔ కమా ఖాల अलैहिस्सलातु वस्सलाम, दुनिया मुर्दार है, उसको चाहने वाला कुत्ता फरमाया रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम। ప్రపంచం అవసరమే కానీ సర్వస్వం కాదు। ప్రపంచంలో ఉన్నాం, ఇన్షాల్లా ఆఖిరతను తయారు చేసుకునే ఉద్దేశంతోనే అల్లాహ్ మనకి ఇక్కడ పంపించింది। అంటా ఉన్నారు, హదీసే కుదసీ కా కౌల్ హై, हदीस कुदसी का कौल है, मैंने 5 चीज़ों को 5 जगहों में रखा है। मैंने राहत को जन्नत में रखा है, लोग दुनिया में तलाश करते ही भला कैसे पाएंगे।
समझ में आते नहीं आ रही, समझ में आते नहीं आ रही, అర్థమవుతుందా లేదా? పెద్దలు అంటారు సమझ समझ कर समझ को समझो, समझ समझना बहुत समझ है, समझ समझ कर जो ना समझे मेरे समझ में वो ना समझे. అర్థమవుతుందా లేదా మీకు? ఏమంటే మాట ఉర్దూ తెలుగు రెండు కాబట్టి చెప్పు, ఒక్క తెలుగులో చెప్పండి చెప్తా, ఉర్దూలో మాట్లాడడం మీ ఇష్టం అన్నమాట. ఎక్కువ తెలుగే మాట్లాడమంటారు, उर्दू तेलुगु రెండు इंशाअल्लाह. क्या बोलते थे वो समझ नहीं भे, पूरा पूरा बोले तो वो एक ही चो खाली समझ ही चो वो नहीं. क्या बोलते थे ये చెప్తా ఉన్నా. हाँ मैंने 4 चीज़ों को 4 जगह 5 चीज़ों को 5 चीज़ों को 5 जगह में रखा है. మొట్టమొదటి మాట అన్నారు मैंने राहत को जन्नत में रखा है, जो लोग दुनिया में तलाश करते हैं भला कैसे पाएंगे. अरे నేను నిజమైన శాంతిని సుఖాన్ని పరలోకంలో పెట్టినా. ఈ ప్రపంచంలో సుఖము శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఈ ప్రపంచంలో ఎవడైనా శాంతితో ఉన్నాడు? ఈ ప్రపంచంలో సుఖం అనేది ఎక్కడ ఉందా అనుకుంటా ఉన్నారు. ఇదంతా తాత్కాలిక సుఖం, తాత్కాలికమైన శాంతి. తాత్కాలికమైన శాంతి. నిద్ర తాత్కాలికం, తూగు తాత్కాలికం, ఆహారం తాత్కాలికం, యవ్వనం తాత్కాలికం, భార్య బిడ్డలు తాత్కాలికం, ఆస్తులు తాత్కాలికం, సమస్త ప్రపంచ శరీరం తాత్కాలికం. ఇక్కడి నుంచి చావు వస్తుంది, వెళ్ళిపోవాలి. మౌలానా ఉమర్ పాలన్పూరి సాబ్ రహమతుల్లా అలై ఢిల్లీలో అల్హమ్దుల్లా మర్కజ్లో 20-30 ఏళ్ళ కిందటి మాట చెప్తాను నేను. మౌలానా ఇనామ్ సాబ్ రహమతుల్లా హజరత్జీ మంచం పైన అసర్ తర్వాత కూర్చుంటే ఉమర్ పాలన్పూరి సాబ్ రహమతుల్లా కింద కూర్చొని చికెన్లో కూర్చుండేవాడు. ఆయన దగ్గర కూర్చుంటే భాగ్యం 20 రోజులు అక్కడ ఉండడం జరిగింది. ఇన్షాల్లా ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది పెద్దల యొక్క సౌబతులు. ఉమర్ పాలన్పూరి సాబ్ రహమతుల్లా అంటా ఉన్నారు, इंसान का जिंदगी क्या है, इंसान की जिंदगी क्या है, एक मिट्टी का इमारत, मिट्टी का मकान, खून का गारा, ईंटों की हड्डियाँ, जब मौत की चिंगारी ठुकराएगी ये मिट्टी का बदन खाक में मिल जाएगी. समझ में आते नहीं आ रहे? ना कर्म ఏం చేయాలా? తెలుగు చెప్పాలా ఉర్దూ చెప్పాలా? क्या बोले? తెలుగులో చెప్తే అందరికీ అర్థమవుతుంది, అంటే ఉర్దూ స్టూడెంట్ తెలుగులో మాట్లాడమంటారు. ఏం చేయాలి? టైం వరకు వేస్ట్, టైం వేస్ట్ కాదులే. అల్హమ్దులిల్లాహ్ వాళ్ళకి అర్థం కావాలి, మనకు అర్థం కావాలి. ఉమర్ పాలన్పూరి సాబ్ రహమతుల్లా అలై పెద్ద గురువు, పెద్ద బుజుర్గు, మహనీయులు. ఆయన జీవితం అంతా ఒకమారు ఆయనకు లంగ్స్ క్యాన్సర్ వచ్చింది, అంటే ఊపిరితిత్తులో క్యాన్సర్ వచ్చింది. అప్పటికి జమాతులు ఆయన సమయాన్ని తగిలించలే, కొద్దిగా ఉన్నారు. డాక్టర్ దగ్గర పోయినారు, అన్ని టెస్టులు చేసి చెప్పినారు డాక్టరు, అయ్యా నీకు లంగ్స్ క్యాన్సర్ వచ్చింది, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది, 1 సంవత్సరం కంటే ఎక్కువ బ్రతకను అన్నారు. సంవత్సరం నుండి చచ్చిపోయేదానికి ఎందుకు గమ్మునుండాలా? ఆ సంవత్సరం అల్లాహ్ మార్గంలో ఉపయోగిస్తాను నేను. ఇన్షాల్లా అల్లాహ్ ఎట్లా పెడితే అటు జరగని, అల్లాహ్ మీద భరోసా పెట్టి అల్లాహ్ మార్గంలో ఇతర దేశాలకు వెళ్ళిపోయినాడు. ఇతర దేశాలకు పోయిన తర్వాత పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు. నెలలు గడిచింది, 6 నెలలు గడిచింది, 9 నెలలు గడిచింది, సంవత్సరం కాబోతుంది. ఒక మాట ఏమన్నా కానీ టెస్ట్ చేయించుకోవాలనుకున్న ఉద్దేశంతో టెస్ట్ కోసం ఇతర దేశాల్లో జమాత్లోనే టెస్ట్ చేసిన తర్వాత చెప్పినారు, అయ్యా నీ ఊపిరితిత్తులో క్యాన్సర్ లేదు, ఏమీ లేదు, నీకు ఏ డాక్టర్ చెప్పినాడో తెలియదు, కానీ 1 సంవత్సరం టైం ఇచ్చినా నీకు అసలు క్యాన్సర్ అనే మాటే నీకు లేదో రిపోర్టులు. చాలా సంతోషమైంది గురువు గారికి. వేరే ఇతర దేశాల నుంచి రావడం జరిగింది. ఏ డాక్టర్ అయితే చెప్పినాడో మన దగ్గర పోయి రిపోర్టు చూపించాలనుకో రిపోర్ట్ తీసుకుని వెళ్ళినాడు. అడిగిపోతే బోర్డు తిప్పేసి ఉండాలి. ఆ బోర్డు తిప్పేసి ఉండాలంటే వాడు ప్రపంచంలో ఆ సంవత్సరంలోపు వీడియో పోయినా డాక్టర్. మళ్ళీ జీవితం అంతా అల్హమ్దులిల్లా, ఆయన జీవితం అంతా అల్లాహ్ మార్గం కన్నారా ఎన్నో చూడడం జరిగింది. అల్హమ్దులిల్లా ఎక్కడెక్కడో ప్రయాణం చేసిస్తారు. అంటా ఉన్నారు ఆయన, అరే మానవుని జీవితం ఏం జీవితం రా నాయన, మట్టితో తయారైన శరీరము,
మట్టి గృహం అంటే శరీరము, మరి దీని యొక్క పోత ఏమంటే రక్తము, మరి దీన్ని నిలబడున్న ఏంటి యొక్క ఇల్లు నిలబడున్న ఈ శరీరం యొక్క ఇల్లు అంటే ఇటుకల మాదిరి ఎముకలు. ఒక తురి మౌత్ అంటే చావునే మృత్యు అనేటువంటి మృత్యుదూత వచ్చి తగిలినాడనుకో ఏవైతే ఈ యొక్క శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఏముంది ఈ జీవితం అంటాను. అల్లాహ్ మనకు అర్థమే జ్ఞానాన్ని అల్లాహ్ ప్రసాదించుగాక. యానించాడు కూర్చున్నాం మేము, అది నాకు చెప్తాడు మీరు आशा का मैंने राहत को जन्नत में रखा है। लोग दुनिया में तलाश करते हैं भला कैसे पाएंगे। నేను అసలైనటువంటి శాంతి సుఖాన్ని స్వర్గంలో పెట్టా, పరలోకంలో పెట్టా. అక్కడ ఉంది సుఖం, ఇక్కడే ఉంది సుఖం. దీని సుఖం అంటారు. అరే ఒక వ్యక్తి స్వర్గంలో అదనా జన్నతి 60 మోకలు ఎత్తుంటాడు. ఆదం అలైహిస్సలాం యొక్క ఎత్తు, మరి యూసుఫ్ అలైహిస్సలాం యొక్క అందం. ఇక్కడ పొట్టోడు నల్లోడు ఎర్రోడు ఎక్కడన్నా ఉండని, కానీ స్వర్గంలో అల్లా అల్హమ్దులిల్లా నేను యూసుఫ్ అలైహిస్సలాం యొక్క అందం, దావూద్ అలైహిస్సలాం యొక్క గొంతు, ఈసా అలైహిస్సలాం యొక్క వయస్సు, అయ్యూబ్ అలైహిస్సలాం యొక్క ఓర్పు, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క గుణగణాలు అల్లా స్వర్గంలో జన్నతికి అల్లా ప్రసాదిస్తాడు. ఆడేముంది ఈడ ఇటుక మీద ఇటుక, రాయి మీద రాయి పెట్టాపా నాకంటే నుంచి నేను కట్టేసిన ఇల్లు అంటారు. ఇల్లు కట్టేసిన అన్ని మొత్తం రూములన్నీ, వెయిటింగ్ రూమ్, బెడ్రూమ్, లెట్రిన్, కిచెన్, బాత్రూమ్, మళ్ళీ ఎవరన్నా వస్తే మొత్తం పెద్దలంటా ఉన్నారు. ఈ విధంగా అరే నువ్వు ఎంత ఇల్లున్నా కట్టించు, ఇల్లు శాశ్వతం కాదు, ఇల్లు కట్టించినప్పుడు శాశ్వతం కాదు. స్వర్గంలో ఇన్షాల్లా అల్లాహ్ తాలా ఒక బంగారు ఇటుక, వెండి ఇటుక, మధ్యలో కస్తూరి పూత, యాకూతు, వజ్రకాంతుతో మిగిలిన స్వర్గ భవనాలు అల్లాహ్ మనకు ప్రసాదించేది సిద్ధంగా ఉన్నారు. స్వర్గం ఇటాడని చెప్పేదానికి లేదు, ఇన్షాల్లా దాని గురించి వస్తుంది. ఇది స్వర్గాన్ని గురించి ఎందుకుంటే మన భయానంతా స్వర్గంలోనే పోతాయి అంటా ఉన్నారు పెద్దలు. ఈ విధంగా माँ का पेट इंसान के लिए तंगी की जगह, दुनिया के पेट इंसान के लिए तकलीफ की जगह, आखिरत का पेट इंसान के लिए राहत की जगह అన్నారు. ఏమి తల్లి గర్భం మానవుల కొరకు ఇరుకు స్థలము, ప్రపంచం మానవుల కొరకు కష్టాల స్థలము, పరలోకం మానవుల కొరకు సుఖాల స్థలము అన్నారు. అసలు సుఖం అక్కడ. माँ का पेट के अंदर इंसान की गिजा पहले भी नापाक, बाद में भी नापाक, दुनिया के पेट में पहले पाक, बाद में नापाक, आखिरत में पहले पाक, बाद में भी पाक. అరే మానవుని ఆహారము అమ్మ కడుపులో తినేది కూడా ఏమి తినేటువంటి తినిపించే వస్తువు కూడా అది కూడా అపరిశుద్ధమైంది. బయటికి పోవడం కూడా అది కూడా అపరిశుద్ధమే. ఎందుకోసమంటే తల్లి గర్భంలో అల్లాహ్ తాలా ముట్టు ద్వారా ఆహారం తినిపిస్తా ఉన్నాడు. ఏ స్త్రీ అయితే ముట్టు కావడం లేదు ఆమె గర్భవతి అయినట్టు లెక్క. ముట్టు రక్తం రాలేదు అంటే ఆమె గర్భవతి అయిందని ఆ ముట్టు రక్తాన్ని అల్లాహ్ తాలా అమ్మ కడుపులో బొడ్డు ద్వారా మనకు అల్లాహ్ ప్రసాదిస్తా ఉన్నాడు. అది అపవిత్రమే, అక్కడ విసర్జించడం అపవిత్రమే. ప్రపంచంలో తింటా ఉన్నాం బాగా, కానీ విసర్జించడం గబ్బే గబ్బు, అపరిశుభ్రం. కానీ పరలోకంలో ఆ విధంగా కాదు. తింటాను పవిత్ర వస్తువులు, అదే ఒక ఢకారా వస్తూ ఉన్నది, చెమట వస్తూ ఉన్నది, పసీనాలు, ఖుష్బునే ఖుష్బు, సువాసనే సువాసన. తినడము పవిత్రమే, విసర్జించడం కూడా పవిత్రమే. అక్కడ రెండో మాట అంటా ఉన్నారు, मैंने इल्म और हिकमत को भूख और प्यास में रखा है, लोग सेराबी में तलाश करते हैं भला कैसे पाएंगे. నేను విద్య నేర్చుకునేదాన్ని, వివేకాన్ని, జ్ఞానాన్ని పస్తులు ఉండడంలో పెట్టినా. ఏమి పస్తులు ఉండడంలో పెట్టినా. కడుపు నిండా దీని నాకు విద్య రావాలా, జ్ఞానం రావాలంటే నీకు జ్ఞానించి వస్తుంది అంటాను. నిజమా కాదా? मैंने तवंदरी को किनात में रखा है, लोग मालदारी में तलाश करते ही भला कैसे पाएंगे. నేను ధనవంతుడయ్యే దాన్ని ఉన్నదాంతో తృప్తి పడినటువంటి వాడే కోటీశ్వరుడు. ఉన్నదాంతో తృప్తి పడినటువంటి వాడే కోటీశ్వరుడు. కానీ ఎవరైతే ధనమే పెడతా ఉన్నారో వాళ్ళు ఏ విధంగా మేలు పొందగలుగుతారు?
నాలుగో మాట అంటా ఉన్నారు, मैं इज्जत को मेरी इताअत में रखा है, लोग बादशाह और हाकिमों के चौकट में तलाश करते हैं, भला कैसे पाएंगे। నేను గౌరవాన్ని నా యొక్క విధేయతలో నా ఆజ్ఞానుసారంగా జీవితం గడపడంలో పెట్టిన గౌరవం అనేది, గౌరవం ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? قل اللهم مالك الملك تؤتي الملك من تشاء وتنزع الملك ممن تشاء وتعز من تشاء وتذل من تشاء بيدك الخير إنك على كل شيء قدير. గౌరవం అగౌరవం అల్లాహ్ చేతిలో ఉంది. ఒకడు గౌరవంగానే ఉంటాడు, రాజ్యాలు ఉన్నాయి, అధికారం అనుకున్నది అన్నీ మన దగ్గర ఉన్నాయి, కానీ గౌరవం అల్లాహ్ చేతిలో ఉంది. గౌరవం యొక్క శకల్లో పెడతాడు అల్లా, వానికి అగౌరవాన్ని ప్రసాదిస్తాడు అల్లా. అగౌరవం యొక్క శకల్లో పెడతాడు అల్లా, బలహీనులు మనం అగౌరవం యొక్క శకల్లో పెడతాడు అల్లా, గౌరవాన్ని ప్రసాదిస్తాడు అల్లా. అది అల్లా యొక్క అల్లా యొక్క గొప్పతనం. मैंने इज्जत को मेरी इताअत में रखा है, लोग बादशाह और हाकिमों की चौकट में तलाश करते हैं, भला कैसे पाएंगे। నేను గౌరవాన్ని నా ఆజ్ఞానుసార జీవితంలో పెట్టుకున్నా, వీళ్ళు పోయి రాజులు, ఇతర ప్రభువులు, లేక ఇతర అధికారులు, ఇతరుల యొక్క ప్రపంచం యొక్క హోదాలో ఉండేవాళ్ళు, వాళ్ళ వాక్యం దగ్గర గౌరవం ఉన్నదని ఆ చౌకటి దగ్గర పడి ఉన్నారు, ఏ విధంగా గౌరవాన్ని పొందుతారు. ఆఖరి మాట ఈ విధంగా అంటా ఉన్నారు, मैंने अपने रज़ा को मुखालिफत नफ्स में रखा है, लोग मुवाफ़िक़त नफ्स में तलाश करते ही भला कैसे पाएंगे। నేను వారితో ప్రసన్నుడు కావడం, రాజీ అయ్యేదాన్ని, వారి యొక్క నఫ్సుకు వ్యతిరేకంగా వాళ్ళు నచ్చడంలో నేను రాజీ అవుతా ఉన్నా, వాళ్ళు నఫ్సు ప్రకారం పోతే నేను రాజీ కావాలంటే ఏ విధంగా వారి కోరికల ప్రకారం. నఫ్స్ అంటే నఫ్సే అమ్మారా, నఫ్సే లవ్వామా, నఫ్సే ముత్మయిన్నా, 3 రకాల నఫ్సులు ఉన్నాయి. అంతకంటే శ్రేష్టమైంది నఫ్సే ముత్మయిన్నా. నఫ్సు ప్రకారం పోతా ఉన్నారు. అందుకే పెద్దలు అంటా ఉన్నారు, అల్లాహ్ మార్గంలో బయలుదేరడం ఇది మామూలు విషయం కాదు. అల్లాహతో అందరితో పని తీసుకోడు. అల్లాహ్ ఎవరినైతే ఎన్నుకుంటాడో వాళ్ళనే తీసుకుంటాడు, ఎవరితో ఎన్నుకున్నాడో అల్హమ్దులిల్లాహ్ వాళ్ళతోనే యొక్క దీని పని అల్లాహ్ తీసుకుంటాడు. పెద్దలు అంటా ఉన్నారు, हालात के खिलाफ कदम उठाने का नाम कुर्बानी, हालात के खिलाफ कदम उठाने का नाम कुर्बानी, नफ्स के खिलाफ कदम उठाने का नाम मुजाहिदा అంటా ఉన్నారు. పరిస్థితులకు వ్యతిరేకంగా ఎవరైతే అల్లాహ్ మార్గంలో తన ఇంద్రియకాంక్షని కట్టిపెట్టి అల్లాహ్ మార్గంలో బయలుదేరుతా ఉన్నాడో దాన్ని కుర్బానీ అంటారు. మేకపోతులు, దున్నపోతులు, ఎద్దులు కుర్బానీ, అది కుర్బానీ, జంతువుల కుర్బానీ. మన కుర్బానీ మన ఇంద్రియకాంక్షను అంచుకొని అల్లాహ్ మార్గంలో వెళ్ళడం. దీంతో అల్లాహ్ యొక్క వాదా ఏమున్నది, యా అయ్యుహల్లదీనా ఆమనూ ఇన్ తన్సురుల్లాహ యన్సురుకుం వయసబ్బితు అఖదామకుం. ఈమాన్ వాళ్ళు, ఓ విశ్వసించిన వారులారా, ముసల్మానులారా, మూమినులారా, విశ్వాసులారా, మీరు నా యొక్క ధర్మానికి మీరు సహాయం చేయండి, నేను మీకు సహాయం చేస్తాను. नफ्स के खिलाफ कदम उठाने का नाम कुर्बानी, हालात के खिलाफ कदम उठाने का नाम कुर्बानी, नफ्स के खिलाफ कदम उठाने का नाम मुजाहिदा. मुजाहिदा ने दिन अंటారు अल्लाह कुरान लो, वल्लदीना जाहदू फीना लनहदियन्नहुम सुबुलना. जो लोग मेरे रास्ते में जिद्दोजहद करोगे, मुशक्क़तों को बर्दाश्त करोगे, मैं जन्नत का रास्ता आसान करूँगा. ఎవరైతే నా మార్గంలో కష్టాలు అనుభవిస్తారో, రకరకాల ఆపదలకు గురవుతారో, మరి నా మార్గంలో వెళ్తారో, అటువంటి వారికి నేను స్వర్గ మార్గాన్ని సులువు చేస్తాను. అల్లాహ్ మనకు అర్థమయ్యే జ్ఞానాన్ని అల్లాహ్ ప్రసాదించుగాక, దీనిపైన నడిచే శక్తిని మనకు అల్లాహ్ ప్రసాదించుగాక. మన జమాత్ పని చేసే వాళ్ళు అల్హమ్దులిల్లాహ్ 3 పనులకు దూరం కావాలి. అదే 3 పనులు పెద్దలు అంటా ఉన్నారు, సుస్తి, मस्ती, जबरदस्ती. ये कह रहे थे, सुस्ती, मस्ती, जबरदस्ती ये छोड़ना. सुस्ती అంటే సోమర్తనం, మస్తి అంటే కొవ్వు పొరని, జబర్దస్తి అంటే దౌర్జన్యం. ఈ పనులు విడిచిపెట్టాలి. దీనికి దాయి. ప్రపంచంలో 3 వస్తువులు ఉన్నాయి, వస్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి. दुनिया में 3 चीज़ ऐसे ही आते ही जाते हैं.
మాల్, సెహత్, హుకుమత్. ప్రపంచంలో 3 వస్తువులు వస్తానే పోతాయి. మొదటి ధనం వస్తుంది పోతుంది. ఆరోగ్యం బాగుంది బాగలేదు, బాగుంది బాగలేదు. హుకుమత్ రాజ్యం వీరికి వచ్చింది, వేరే వారికి పోయింది, పోయింది మళ్ళీ వేరే వారికి వచ్చింది. ఇది ప్రపంచం. కానీ పెద్దలు ఈ విధంగా అంటా ఉన్నారు, 3 चीज वापस जाने के बाद फिर नहीं आ सकते दुनिया में. పెద్దలు అంటా ఉన్నారు, जवानी ढलने के बाद वापस नहीं आते. जवानी ढलने के बाद वापस नहीं आते. जान जिस्म से निकलने के बाद वापस नहीं आते. माँ बाप दुनिया से चलने के बाद वापस नहीं आते. యుక్త వయసు పోయింది, యవ్వనం పోయింది, అంతా పోయింది, ముసలితనం వచ్చింది, మళ్ళీ యవ్వనం రమ్మంటే రాదు. ఇది పోయింది మళ్ళీ రాదు. రెండో మాట అంటా ఉన్నారు, తల్లిదండ్రులు చనిపోయినది వాళ్ళు రాదు. ప్రపంచం శరీరం నుంచి ప్రాణం మీద మరలా రాదు. పెద్దలు ఈ విధంగా అంటా ఉన్నారు, 3 चीज ऐसे है जाने के बाद वापस नहीं आते हैं. बात जुबान से, तीर कमान से, बात जुबान से, तीर कमान से, जान जिस्म से. ఏ మాట అయితే నోటి నుంచి ఇచ్చిందో మళ్ళీ తిరిగి రమ్మంటే రాదు. అన్ని పాపాలకు నాలికే కారణం. హజరత్ అబూబకర్ రలియల్లాహు తఆలా గారు పట్టుకుంటారు నాలికను, ఈ నాలిక నీ నాశనం గాను, ఎటువంటి చిక్కినావు నాకు, నీతోనే నేను భయపడతా ఉన్నా. ప్రవక్త గారు అన్నారు, 2 దవడల మధ్యన ఒక అవయవం, 2 కాళ్ళ మధ్యన ఒక అవయవం, దీని గురించి ఎవరైతే సాక్ష్యం ఇస్తారో వాళ్ళకి నేను సాయం ఉంటా, వాళ్ళకి నేను సాక్ష్యం ఇస్తా, వాళ్ళు స్వర్గంలో తీసుకుపోతాను. 2 దవడల మధ్య ఉండేది నాలుక, 2 శరీరం తొడల మధ్య ఉండేది మర్మావయం. వీటొడిని గురించి నాకు ఎవరన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దాని యొక్క రక్షణ గురించి నాకు మీరు బాధ్యత ఏంటి, మీ బాధ్యత నేను తీసుకుంటాను. బాత జుబాన్సే, బాణం వేసినా కూడా అంత బాధ తగలదు. ఒకటి నుంచి ఒక నోటి మాట నిష్ఠూరంలో వచ్చితే వాడి హృదయంలో పుచ్చుకోబోతాడు. అట్లే ఈ మాట కూడా, ఉపన్యాసం కూడా పెద్దలు అంటా ఉన్నారు, రందులలో యథార్థం సత్యం కూడా ఏమి బయాన్ నుంచి కుచిపోయినే అవుతాయి. యథార్థంగా అంతా బయానే, ఖురాన్ బయానే, హదీస్ బయానే, అంతా బయానే. పెద్దలు ఈ విధంగా అంటా ఉన్నారు, జో రూహ్ సే నికల్తీ హై బాత్, జో రూహ్ సే నికల్తీ హై బాత్ దిల్ మే లగ్ జాతా హై. ఆత్మ నుంచి వచ్చే మాటలు హృదయంలో లగ్నమైతే హృదయానికి పోయి చొచ్చుకుంటాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, బయాన్ బి జాదుకు చేసా అన్నారు. బయాన్ ఒక వ్యక్తి మాట్లాడితే ఉపన్యాసం ఇస్తే అల్హమ్దులిల్లా ఆకర్షితులవుతారు, ప్రభావితులవుతారు, అసలు పడతారు దానిపై. బాత్ జుబాన్ సే, నోటి నుంచి మాట పోయిందా మరలా తిరిగి రాదు. తీర్ కమాన్ సే, అరే బాణం విడిచినాం ఎక్కడి నుంచి, విల్లు నుంచి, మరలా తిరిగి రమ్మంటే రాదు. ప్రాణం పోయింది, మరలా తిరిగి రమ్మంటే రాదు. हज़रत अबू ज़र रज़ियल्लाहु अन्हु हुज़ूर सल्लल्लाहु अलैहि वसल्लम 4 बातों का नसीहत फरमाया. हज़रत अबू ज़र रज़ियल्लाहु अन्हु प्रवक्ता रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम 4 उपदेशाలు ఇచ్చినారు. बेकार बात करने से खामोश रहना अच्छा है. दीन की बात करना खामोश रहने से अच्छा है. बुरे लोगों के सोहबत में बैठने से तन्हा रहना अच्छा है. नेक लोगों के सोहबत में बैठना तन्हा रहने से अच्छा है. హజరత్ అబూ జర్ రలియల్లాహు అన్హు గారికి ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 4 ఉపదేశాలు ఇచ్చినారు. అనవసరమైన మాటలు, పనికిమాలిన మాటలు, వ్యర్థపు మాటలు మాట్లాడేట కంటే ఏకాంతంగా ఉండడం చాలా మేలు. అల్లాహ్ యొక్క మాటలు మాట్లాడుకోవడం ఏకాంతం కంటే చాలా మేలు. చెడ్డలు దుష్టుల యొక్క ఎంటమిట ఉండేదానికంటే ఏకాంతం చాలా మేలు. సజ్జనుల యొక్క సాంగత్యంలో ఉండడం ఏకాంతం కంటే చాలా మేలు. हज़रत अबू ज़र रज़ियल्लाहु अन्हु हुज़ूर सल्लल्लाहु अलैहि वसल्लम 4 बातों का नसीहत फरमाया. समंदर बड़ा गहरा है, अपनी किश्ती को तैयार कर ले. सफ़र बड़ा लंबा है, तोशा जरा तैयार कर ले. घाटी खतरनाक है, अपनी कमर को जरा हल्की कर ले. अमल से इखलास पैदा कर ले, परखने वाला बहुत होशियार है. क्या भाई समझ में आते हैं नहीं आ रहे? అర్థమవుతుందా లేదా? సముద్రం చాలా లోతైంది. సముద్రం దాటాలంటే ఓడ లేక నావం తయారు చేసుకో.
ప్రయాణం చాలా సుదూరమైనటువంటిది. అమ్మ కడుపులో 9 నెలలు, ఇక్కడ 60 70 100 సంవత్సరాల లోపు, తర్వాత చావు అనే పెద్ద సమాధి, అక్కడ కొన్ని వందల వేల సంవత్సరాలు, హషర్ మైదానం 50,000 సంవత్సరాలు, ఒక దినము, పులిసిరాత్ 1500 సంవత్సరాలు దాటాలి. దాని తర్వాత నువ్వు చేసిన ఆచరణ సరిగా ఉందో స్వర్గంలోకి పోతావు, నీ ఆచరణ సరిగా లేకుండా నరకంలోకి పోతావు. కాబట్టి నువ్వు మొట్టమొదటి అంటా ఉన్నారు, ఏమన్నారు? समंदर बड़ा गहरा है, अपनी किस्ती को तैयार कर ले. సముద్రం నుంచి దాటి పోవాలి తప్పనిసరి నువ్వు. కాబట్టి సముద్రం దాటాలంటే ఓడ కానీ, పడవ కానీ, నావ కానీ నీకు అవసరం, స్టీమర్ కానీ నీకు అవసరం అంటా ఉన్నారు పెద్దలు. సమందర్ కా మురాద్ దునియా హై, కిష్తి కా మురాద్ ఈమాన్ హై. సముద్రం ఏమంటే పెద్దగా ఉన్నారు, సమందర్ కా మురాద్ దునియా, ప్రపంచం. సముద్రం అంటే ఉదాహరణ ప్రపంచము. ఈ ప్రపంచం సముద్రంలో నీళ్లు ఉంటాయి, నీళ్ళలో దాటాలంటే ఓడ కావాలా, ఓడ కావాలంటే తప్పనిసరిగా ఓడ నీళ్ళలో ప్రయాణం చేయాలా. నీళ్ళలో ప్రయాణం చేస్తూ ఉంది ఓడ, నీళ్లు అందులోకి వస్తే అది గమ్యస్థానం చేరలేదు. అట్లే ప్రపంచంలో మనం ఉన్నాం. ఇక్కడి నుంచి మనం పరలోకం వెళ్ళాలంటే విశ్వాసమైనటువంటి నావలో కూర్చొని మన ప్రయాణం చేయాలి. పరలోకం యొక్క గమ్యస్థానాన్ని మనం చేరాలి, మన యొక్క తీరాన్ని మనం చేరాల్సి ఉంటుంది. समंदर का मुराद दुनिया है, किश्ती का मुराद ईमान है. सफ़र बड़ा लंबा है, చెప్పినా बहुत बड़ा लंबा. ఇక్కడ ఏం లేదేడా, రాత్రి ఉన్నాడు పొద్దున్న ఉంటాడని గ్యారంటీ లేదు. ఊరికనే గ్యారంటీ ఉందా? आगाह अपने मौत से, आगाह अपने मौत से कोई बशर नहीं. सामान 100 वर्ष का है, पल की खबर नहीं. అరే మానవుడు 100 సంవత్సరాల కోసం కూడా పెడతా ఉన్నాడు, కానీ కన్ను మూసి తెరిచే లోపల ఎప్పుడు ప్రాణం పోతుంది వానికైతే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలతో అన్నారు, మీరు మీ జీవితాన్ని గురించి ఎంత భరోసా ఉన్నది. సహాబాలు ఒక వ్యక్తి అన్నారు, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం 1 సంవత్సరం, బా బుడగాటి జీవితం నీకు భరోసా ఉన్నది. ఒక వ్యక్తి అన్నారు 1 నెల, ఒక వ్యక్తి అన్నారు వారం, ఒక వ్యక్తి అన్నారు రోజు. అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నేను ఒక ముద్ద తీసుకున్నా, అది నోట్లో లోపలికి పోతాదో లేదో నాకే తెలియదు. ఒక ప్రక్క సలాం తిప్పినా రెండో ప్రక్క సలాం తిప్పుతావు, నాకు గ్యారంటీ లేదు. సఫర్ బడా లంబా హే. ఇది కాదు సఫర్. కడప ఇంటికి వచ్చేది, కోయిట ఇంటికి వచ్చేది, అమెరికా ఇంటికి వచ్చేది. పోయినాడు మళ్ళీ రానే రాడు, వస్తాడేమన్నా. జాగనా హై జాగలే, జాగనా హై జాగలే అఫ్లా కే సాయే తలే. హషర్ తక్ సోనా పడేగా, హషర్ తక్ సోనా పడేగా ఖాక్ కే సాయే తలే. అరే మానవుడు ఆకాశం కింద మేలుకోరా. ఒక యువకుడు అన్నాడు, మేలుకుంటాను జరుగుతుంది. ఎందుకురా మేలుకుంటాను అంటే, రాత్రులు నెట్ అంటారు, నెట్టు అదంటే మేలుకోడు. నెట్టు ఈమాన్ కట్టు ఏమి అదంటే మేలుకోడు అన్నారు పెద్దలు. ఈ విధంగా అల్లా రక్షించుగాక. ఈ కాలంలో ఫితనాల్లో ఒక ఫితనా ఈ యొక్క ఇంటర్నెట్. అన్ని బురాయిలకు వాడు ఎప్పుడో రాబోతా ఉన్నాడు, మెల్లకంటి కానదజ్జాలు. వాడు రాకముందు కానీ వాడు ఇంటికి వెళ్ళి బయట ప్రపంచంలో బారేసినాడు వాడు. ఏమి ఒక్కొక్కడు ఒక దాంట్లో కూలిపోయినారన్న, కూరకపోయిన రాత్రులు ఇద్దరులే, పబ్బులు ఇద్దరు. ఏముంది ప్రపంచం? ప్రవక్త గారు అనేది ముర్దార్. ఇదే అద్దునియా ఖలీల్. ప్రపంచం చాలా చిన్నది, పరలోకం చాలా విశాలమైంది. ఏ కన్నులు చూచుండవు. ఇక్కడే ఒక స్త్రీని పట్టుకొని నీ బండగల రాత్రిమూలు ఎర్రతూడు రాత్రిమూలు చూస్తాను. మన ఏముంది? ఒంటికి దొడ్డికి గబ్బు, ముట్టు రక్తం, మైలు, చెమట, పేలు దూకొకుండా ఉంటే ఏమవుతుంది పరిస్థితి? పేలు పడితే వాసనే వాసన. స్త్రీ ఇక్కడ ప్రపంచం దాన్ని చూస్తాడు. మా యువకుడు పాపం సొట్టలు వేసుకుంటూ చూస్తాను. ఏముందిడా? స్త్రీ ఏముంది భార్య? అల్లా ఇచ్చినాడు. ఎందుకోసం మనకి ఇచ్చినాడు అల్లా. ఎందుకు? మన యౌవనాన్ని కోరికలు పూర్తి చేసుకునేటందుకు హలాల్ తరీకాలో, మరి బిడ్డల సంతానోత్పత్తి కోసమే. అంతేకాని ప్రపంచంలో రకరకాలుగా జీవితాన్ని గడపమని కాదు. ఏమి లేదు ఇక్కడ. ఇన్షాల్లా అల్లా స్వర్గంలో ఇస్తాడు దేవకన్యక స్త్రీలను, అప్సరసలను. ఏమే ఏ కన్నులు చూచుండవు, ఏ చెవులు వినుండవు, మనసులు కూడా వచ్చి ఉండదు. ఒక్కదురు వాళ్ళు కనపడితే ప్రపంచం అంతా ఏమిటని మూర్చిపడిపోతారు. 70 చీరలు ధరిస్తే లోపల మూలవలు ఉండే రక్తం బయటికి కనపడతా ఉంటారు.
వాళ్ళని అల్లా స్వర్గం మట్టితో, జాఫ్రాన్తో, కస్తూరపు ఎసెన్స్తో, మన స్వర్గం యొక్క యాకూతు వజ్రకాలతో మిందం చేసి పెట్టున్నాడు మన కోసం. ఈ ప్రపంచ స్త్రీలంటే మనబడు. కానీ అమెరికాలో 23 డైవోర్సులైనా ఉంది. ఎన్ని 20 पर 3 మర్తబా డైవోర్స్ హువా. డైవోర్స్ అంటే విడాకులు, పేటాకులు అనుకోండి, ఏదో ఆకులు. విలేకరులు కోరుకుంటారా? పోయినారు మీడియా. అమ్మ ప్రపంచంలో ఎక్కడ వెళ్ళా మేము, నిన్నే చూస్తున్నాము. 23 వృత్తులు నీకు డైవోర్సులు అయినాయి. పెళ్లి కావడం ఆలస్యం, నీకు నువ్వు వివాహం చేసుకోవడం ఆలస్యం, మ్యారేజ్ కావడం ఆలస్యం, డైవోర్సు. ఏమ్మా నీళ్ళు ఏమి లోపం ఉందమ్మా? మీరు కరెక్ట్ ప్రశ్న అడిగినారు, కానీ సమాధానం చెప్పాలి. ఉన్న రహస్యం ఈ బుద్ధి చెప్తాను. నా జీవితంలో రహస్యం ఇది ఏమంటే, నేను పుట్టి ఇన్ని సంవత్సరాలు అయింది. నా జీవితంలో నేను ఎప్పుడే కానీ బ్రష్ చేసి ముఖం కడగల. ఆ దుర్వాసనకు, ఆ గబ్బుకు తట్టుకోలేక వచ్చిన మరుసటి రోజే నాకు ఏమి డైవోర్స్ ఇచ్చిపోతా ఉన్నారు. ఇది ప్రపంచం. ఏమీ లేదు ఇక్కడ. అల్లా రక్షించాలి మనం. ఏమీ లేదు ఇక్కడ. భ్రమంలో ఉన్నారు మన మానవులు. అందుకే అంటా ఉన్నారు, సఫర్ బడా లంబా హై, తోషా జరా తయారు కర్లే, ఘాటీ ఖతర్నాక్ హై, అపని కమర్ కు జరా హల్కీ కర్లే. నీ వీపు ఏ ఒక కణం ఉన్నది, కనుమ. 2 కొండల సద్దులో మధ్యలో కనుమ, కానీ మన కనుమ అది కాదు. 500 సంవత్సరాలు, మళ్ళీ 500 సంవత్సరాలు, మళ్ళీ 500 సంవత్సరాలు. ఖడ్గం కంటే పదులు, వెంట్రు కంటే సన్ను, క్రింద నరకం యొక్క కొక్కీలు, నరకాగ్ని కనపడుతూ ఉంటుంది. దాని మీద దాటుకొని పోవాలా. ఎవరు దాటలేరు. ఎవరికైతే విశ్వాసం ఉందో, నమాజ్ చేస్తారో, అల్లా రక్షించిందే తప్ప దాని నుంచి దాటలేదు. 1500 సంవత్సరాలు. అందుకోసం దాని మీద దాటాలంటే వంతెన పైన నీ వీపి మీద భారం ఉండకూడదురా. భారాన్ని దించుకో, తగ్గించుకో. ఆ భారం ఏమి? పాపాల భారం. ఏమి? 4వ మాట అంటే ఘాటీ ఖతర్నాక్ అపనే కమర్ కు జరా హల్కీ కర్లే. 4వ మాట అమల్ సే ఇఖ్లాస్ పైదా కర్లే, పరకనే వాలా బహుత్ హుషార్ హై. నువ్వు చేసేదంతా అల్లాహకి తెలుసు అనుకుంటాను. నేను చేసేది ఎవరు చూడలేదంట. కైకు బాత్ కర్తేమా, మేరే తరఫ్ దేకో బాత్. అల్లాహకి తెలియదా? చూసే చూపు తెలుసు, వచ్చే ఆలోచన తెలుసు, వేసే అడుగు కూడా తెలుసు, హృదయంలో వచ్చేది తెలుసు, మనసులో వచ్చేది తెలుసు. సమస్తం అలీం, సర్వజ్ఞుడు. మంది కాదు, తీర్పు దినం వరకు వచ్చే సమస్త అందరి యొక్క చిట్ట అల్లాహ్. అమల్ సే ఇఖ్లాస్ పైతే కర్లే, రియాకారిగా 4 అలామతే అన్నారు. రియాకారి అంటే చూపించేదాన్ని. బా రియాకారి కూడా ప్రదర్శన కోసం, ప్రజలు మెచ్చుకోవాలని, బా ఎందుకంటే మించిన వాళ్ళు లేడనాలని నమాజులు నిలబడతారు. అందరూ చూస్తూ ఉన్నారు. రుకులు, సజ్దాలు నిదానంగా చేస్తూ ఉన్నారు. ఏమి? నిదానంగా చేస్తూ ఉన్నారు. ఎవరు లేరు. టకాటక 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 కొట్టుకుపోతా ఉన్నారు. 3వ మాట అంటే అన్నారు, అందరూ మెచ్చుకున్నారు ఒక పని చేస్తే, మరి చేస్తూనే ఉంటాడు. ఇది రియాకారి యొక్క అలామత అన్నమాట. కొంతమంది విమర్శించినారు, నా పని చేయడు. చెప్పడం యొక్క అమల్ సే ఇఖ్లాస్ పైదా కర్లే, పరకనే వాలా బహుత్ హుషార్ హై. నీ యొక్క ఆచరణ ద్వారా ఏమే అల్లాహ్ కోసం చేయి, అల్లాహ్ ప్రసన్నత కొరకు చేయి. పరీక్షించేవాడు మాలిక్ యౌమిద్దీన్, తీర్పు దినం ఆ రోజు నీ యొక్క లెక్కాచారం బయటపడుతుంది. अल्लाह हमको अकल ज्ञान अल्लाह हमको प्रसादी चुका था। हज़रत अब्दुल्लाह इब्न अब्बास रज़ी अल्लाह तआला हुज़ूर सल्लल्लाहु अलैहि वसल्लम 4 बातों की नसीहत फरमाई। तो खुदा के हुक्मों की हिफाजत कर, खुदा तेरी हिफाजत करेगा। मांगना तो खुदा से मांग, खुदा तेरे हाजतों को पूरा करेगा। सारी मखलूक मिलकर किसी को नफ़ा पहुंचा चाहे, अगर अल्लाह ना चाहे नहीं पहुंचा सकता। सारी मखलूक मिलकर किसी को नुकसान पहुंचा चाहे, अगर अल्लाह ना चाहे नहीं पहुंचा सकता। हज़रत अब्दुल्ला इब्न अब्बास रज़ी अल्लाह तआला को प्रवक्ता रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम 4 बातों का नसीहत फरमाया, मालूमात का उपदेश इच्छिना।
ఏమన్నారు మొట్టమొదటి మాట, అరే నువ్వు అల్లాహ్ యొక్క ఆజ్ఞలను కాపాడు, అల్లాహ్ నిన్ను సదా కాపాడుతూ ఉంటాడు. నువ్వు అల్లాహ్ ఆజ్ఞలను కాపాడితే అల్లాహ్ నిన్ను కాపాడుతాడు. అడగాలంటే అల్లాహ్ని అడుగు, అల్లాహ్ నీకు సహాయం చేసేందుకు అల్లాహ్ సిద్ధంగా. మానవులు ఎట్లా బే, ఒక తూరు పోయినారు చందా, రెండో తూరు పోయినారు చందా, ఒక తూరు అడిగినారు, రెండో తూరు అడిగినారు, ఒకటో తూరు ప్రేమగా, రెండో తూరి మనసులో కలతగా, మూడో తూరి కనపడకుండా ఎందుకు వచ్చి తిట్టుకుంటా, నాలుగో తూరి కనపడకుండా. ఇది ప్రపంచం. మానవుని అడిగితే మానవుడు బేజారు అవుతాడు, అల్లాహ్ అడగంటే అల్లాహ్ నారాజు అవుతాడు. నీకేం కావాలో అడగమంటాడు అల్లాహ్. ప్రపంచం కావాలా, పరలోకం కావాలా? ప్రపంచం కావాలంటే కొద్దిగా ఆలోచన చేసిస్తా. ఎందుకోసమంటే ప్రపంచం ఏంటంటే మారిపోతారు మనుషులు. ఒకప్పుడు పేదరికంలో బాగుండే, డబ్బు ఇచ్చా, నమాజులు బాయ్, అన్నీ బాయ్, అన్నీ బాయ్, అన్నీ బాయ్. నీకు పరలోకం కావాలంటే ఎంత ఏమి కావాలని అడుగు. సమస్త ప్రపంచ ప్రజలందరూ ఒకరికి మేలు చేయాలనుకున్నారు, కానీ అల్లాహ్ ఉద్దేశం లేదు మేలు చేసే ఉద్దేశం. సమస్త మానవులు జిన్నాతులు అందరూ కలిపి కూడా మేలు చేయలేరు. ఒకరిని కీడు చేయాలనుకున్నారు మానవులు జిన్నాతులు, కానీ అల్లాహ్ తలించిన చేయకూడదు. ఇల్లా బేజన్ ఇల్లా, అల్లాహ్ ఏదనుకుంటే అది జరుగుతుంది. కీడు ఎవరికి చేయలేరు. అల్లాహ్ మనకు అర్థమయ్యే జ్ఞానం అల్లాహ్ ప్రసాదించుగాక. చెప్పుకునే విషయాలపైన ఆచరించే శక్తిని నీకు నాకు అల్లాహ్ ఆచరించే శక్తిని అల్లాహ్ ప్రసాదించు. ముగ్గురితో స్నేహం చేయమన్నాడు పెద్దవాళ్ళు. ఎంతమందో మన స్నేహితులు కూడా ఇట్టే ఉండాలి, చూసుకున్నాం మనం. స్నేహితుని యొక్క లక్షణాలు 3 అంట. మా మాట కాదు, పెద్దల యొక్క మాట. ఎవరి స్నేహితుడు? जिसको देखने से अल्लाह याद आए, जिसको इसके बात सुनने से दीन समझ में आ जाए, जिसको देखने से आखिरत याद आए. ఎవరు చూస్తే అల్లాహ్ నా వాళ్ళ ముఖంలో కళ. హజరత్ ఖాజా గరీబు నవాజ్ మొయినుద్దీన్ చిశ్తి రహమతుల్లాహ్ అలైహి ఒకమారు అజ్మీర్ నుంచి ఢిల్లీకి పోతా ఉన్నారు, ఢిల్లీ నుంచి అజ్మీర్కి వస్తూ ఉన్నారు. ఆయన యొక్క ముఖ కవలికలు, ముఖంలో ఉండే వెలుగు, ఆ కాంతి, ఆ నూరు, చేతిలో బొచ్చ, మరి తస్బీ, ఆయన యొక్క వెలుగు యొక్క పర్వతం పోయినట్టు పోతా ఉంటే ఆయన యొక్క ముఖం చూసి దాదాపు 80,000 మంది అవిశ్వాసులు ఇస్లాం స్వీకరించారు. ముఖం చూసిన బట్టి అల్లాహ్ జ్ఞాపకం రావాలా, వాని మాటలు వింటేనే దీనికి మనకు అర్థం కావాలా, వాని ముఖం చూసిన బట్టినే పరలోకం మనకు జ్ఞాపకం రావాలి. అటువంటి స్నేహితులు చేసుకోవాలి. जुन्नून मिस्री रहमतुल्लाह ने फरमाया, अगर आदमी का दिल बीमार है उसका 4 निशानियां हैं. अगर आदमी का दिल बीमार है उसकी 4 निशानियां हैं. नेक काम में दिल नहीं लगता, गुनाह करने का वक्त खुदा का खौफ नहीं आता, दुनिया के हादिसों को सुनकर या देखकर इबरत हासिल नहीं करता, अल्लाह और अल्लाह रसूल सल्लल्लाहु अलैहि वसल्लम की बातों को सुनकर उसके दिल में असर नहीं रहा. जुन्नून मिस्री रहमतुल्लाह अलैहि గారు అంటా ఉన్నారు, ఏమన్నారు? क्या बोलते थे? మనిషికి జబ్బు వచ్చింది కాదు, ఇక్కడ ఆత్మ రోగం వచ్చింది. इस आदमी का दिल बीमार है, उनలో ఆత్మ రోగాలు ఉన్నాయో 4 గుర్తులు ఉన్నాయి. వానికి పుణ్యకార్యాలు మనసు లగ్నం కాదు, నేక్ కామం మీద దిల్ नहीं लगता, పాపాలు చేస్తాడు కానీ దాని ప్రభావం, దాని యొక్క అసరు వాళ్ళు ఉండదు. గునాహ करने का वक्त అల్లాహ్ యొక్క భీతి ఉండదు. ప్రపంచం యొక్క అన్ని విషయాలు వింటూ ఉంటాడు. రకరకాల పరిస్థితులు జరుగుతున్నాయి ముసల్మాన్ల పైన. అరే ప్లేన్ పడిపోయింది, ట్రైన్ పడిపోయింది, అరే ఓడ మునిగిపోయింది, ఇంతమంది చచ్చిపోయినారు, ఈ విధంగా ముసల్మాన్ల కష్టాలు ఉన్నాయి. రకరకాలు వింటూ ఉంటాడు కానీ హృదయంలో ప్రభావం పడదు. అల్లాహ్ మాటలు వింటూ ఉంటారు, ప్రవక్త గారి మాటలు వింటూ ఉంటారు, దానిపైన ఆచరణ చేయలేదంటే వాని హృదయము, వాని ఆత్మ రోగంలో ఉన్నది. अब्दुल्ला अंताकी रहमतुल्लाह ने फरमाया, अगर आदमी का दिल बीमार है उसका दवा 5 चीज़ों में है. ఇదేంది? ఎక్కడన్నా శరీరానికి మందులు ఉన్నాయి కానీ ఆత్మ కూడా మందులు ఉన్నాయి అల్లాహ్ వాళ్ళ దగ్గర. अब्दुल्ला अंताकी रहमतुल्लाह फरमाया, अगर आदमी का दिल बीमार है उसका दवा 5 चीज़ों में है. नेक लोगों को सहबत में बैठना. మొట్టమొదటి మాట ఏంటి? क्या पीछे वालों को समझ में आते नहीं आ रहा भैया? पहली बात क्या है? नेक लोगों का
में बैठना, कुरान की तिलावत करना, तहज्जुद की पाबंदी करना, खाली पेट से रहना, रातों में कम सोना, ఇది ఆత్మరోగాలకు మందు. మొట్టమొదటి మాట ఏమి? పుణ్యాత్ములు ఎంటమట ఉండాలి అంటే ధర్మ ప్రచారికులు ఎంటమట ఉండాలి, పెద్దలు ఎంటమట ఉండాలి, ధర్మ విద్వాంసులు ఎంటమట ఉండాలి, దైవకులు ఎంటమట ఉండాలి. నీ రోగం నీకు చేరదు. ఖురాన్ ఎవరైతే రోజు చదువుతూ ఉంటారో అల్హమ్దులిల్లా వాళ్ళ కూడా ఈ రోగం సోకదు. రాత్రులు మేలుకున్న తహజ్జుద్ నమాజ్ చేస్తారు, అందరూ నిద్రపోతూ ఉన్నారు, మంచి భార్య ప్రక్కనే ఉన్నది, చలికాలం ఉన్నది, వేడి అవసరం ఉన్నది, అటువంటి టైంలో చేస్తూ ఉన్నారు, చలి నీళ్లు ఉజు చేస్తూ ఉన్నారు, అల్లాహ్ అందరూ నిలబడతా ఉన్నారు, అటువంటి వాళ్ళకు రోగం ఉండదు. నాలుగో మాట, ఎవరైతే తక్కువ తింటా ఉన్నారో, తక్కువ తినడం అంటే ఎక్కువ ఉపవాసాలు పెట్టడం, రాత్రులు తక్కువ నిద్రపోవడం, ఎక్కువ అల్లాహ్ ప్రార్థన చేయడం. అల్లాహ్ మనందరికీ వీటన్నిటిపై నడుచుకునే శక్తిని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. मौलाना इलियास साहब रहमतुल्लाह ने फरमाया, हजरत की मलफूजात में है, ఎవరైతే ఈ జమాత్ పని చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరైతే జమాత్ పని చేస్తూ ఉన్నారో జమాత్ ద్వారానే గుర్తింపు వచ్చింది, జమాత్ ద్వారానే నువ్వు ధనవంతుడు విన్నావు, ప్రజల్లో అందరిలో గుర్తింపు అనేది వచ్చింది, నీకు అన్ని పనులు పూర్తి చేశాడు అల్లా. ఒకప్పుడు పేదరికం ఉన్నావు, ఈరోజు మంచి స్థితిలో ఉన్నావు. నీవు అంటా ఉన్నారు ఆయన మౌలానా ఇలియాస్ సాహబ్ रहमतुल्लाह मलफूजात మీరు చదివితే పుస్తకం చదివితే అర్థమైంది. అది ఎవరైతే జమాత్ ద్వారా బయటకు వచ్చినారో, జమాత్ का काम से जो है हर एतबार से आगे बढ़ा, फिर जमात को छोड़ दिया, जब तक वो तौबा करता, जब तक वापस नहीं आता, अल्लाह उनको सही रास्ता नहीं बताता. జమాత్ ద్వారా గడ్డకొచ్చినాం మనం, జమాత్ నుంచి గడ్డకొచ్చినాం, అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ గౌరవాన్ని ఇచ్చినాడు, స్థానం ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు. కానీ జమాత్ను విడిచిపెట్టి పక్కకు పోతా ఉన్నారు, జమాత్ పని చేయడం లేదు, వాళ్ళకి అల్లాహ్ వాళ్ళకి నారాజ్ అవుతా ఉన్నాడు. వారు మళ్ళీ అల్లాహ్తో తౌబా చేసి జమాత్లోకి వచ్చినంత వరకు, ఈ పనిలోకి వచ్చినంత వరకు వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు. అల్లాహ్ వాళ్ళకి ఏమి గౌరవాన్ని ప్రసాదించారు. ఇటువంటి ఫిత్నా నుంచి అల్లాహ్ మనం రక్షించుకోవాలి. ఫిత్నా ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. हक वाले रहेंगे, हक वाले रहेंगे, हक पे सदा. సత్యవంతులు ఎల్లకాలంలో ఉన్నారు. అల్లాహ్ తఆలా ఖురాన్ అంటా ఉన్నాడు, సత్యవంతులు వెంటబడి ఉండమంటా ఉన్నాడు. కష్టాలు సహజాలు, ఇన్ని మామూలు. అల్హమ్దులిల్లాహ్ ఇటువంటి అద్భుతమైనటువంటి జమాత్ యొక్క పనిని అల్లాహ్ మనకు ప్రసాదించాడు. ఇటువంటి భాగ్యం ఇది, ఇటువంటి భాగ్యాన్ని అల్లాహ్ ఇస్తున్నాడు. ఈరోజు మనకు అర్థం కాదు, కళ్ళు మూసిన తర్వాత అర్థమవుతుంది. ఏమి కళ్ళు మూసిన తర్వాత అర్థమైతే మనం చేసిన యొక్క కృషి యొక్క ఫలితం మనం ముందరికి రాబోతా ఉన్నాం. ఇందుకోసం సోదరులారా, అల్లాహ్ని మెప్పించేటందుకు అల్హమ్దులిల్లాహ్ మనం యొక్క దీని పని చేయాలి. ఎట్లా చేయాలి? మన ఇష్టానుసారంగా కాదు, ఏ పనైనా సరే మషూరాకే సాత్. పెద్దలు ఇంతవరకు అంటా ఉన్నారు, ఇంట్లో కూడా పని చేయాలంటే మషూరా చేయి, వ్యాపారంలో మషూరా చేయి, దీన్ పనులు మషూరా చేయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ నబవీలో కూర్చొని ప్రతి ఒక్క విషయం మషూరా, ధర్మయుద్ధం మషూరా, మరి పుస్తక పఠనం మషూరా, ప్రతి ఒక్కటి మషూరా. ఎవరైతే మషూరాతో పనిచేస్తూ ఉన్నారో మనకి ఎటువంటి అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ తఆలా ప్రతి ఒక్క స్థితిలో గౌరవాన్ని పెడతాడు. ఎవడైతే తన ఇష్టానుసారంగా పనిచేస్తూ ఉన్నాడో అల్లాహ్ అంతా నారాజ్ అవుతాడు. ఇటువంటి అద్భుతమైన పనిని అల్లాహ్ మనకు ప్రసాదించింది. అంటే సమझ में आते नहीं आ रहे, అర్థమవుతుందా లేదు? దీనికి ప్రతిఫలంగా మనం ఏం చేయాలి? మరేదంత అంతిమ శ్వాస వరకు, అంతిమ ప్రాణం పోతుంది అల్లాహ్ మార్గంలో. అబూ అయ్యూబ్ అన్సారీ రలియల్లాహు తఆలా మంచంలో ఉన్నారు, మంచంలో కానిస్టే ఏమే కుస్తుంతుని అంటారు, కానిస్టాంట్ లోపల అంటారు దాన్ని, తెలుగులో ఏమంటారు నాకు జ్ఞాపకం రావడం లేదు. ఏమేమి ఆ యుద్ధంలో ఆయన మంచంలో కూడా ఉన్నారు, నన్ను తీసుకోకపోండి అంటా ఉన్నారు అల్లాహ్ మార్గంలో. అన్నారు, అయ్యా మీరు జబ్బులో ఉన్నారు, మంచంలో ఉన్నారు, రేపు అల్లాహ్ దగ్గర సమాధానం చెప్పి నాకు అవకాశం ఉండాలి, నేను మంచం కూడా కూడుకోవడం నాకు ఇష్టం లేదు, నేను అల్లాహ్ మార్గంలో వెళ్ళినా, జబ్బు పడి ఉన్నా, నీ మార్గంలో వల్ల నేను కృషి వచ్చినా అని చెప్పేదని నాకు అవకాశం ఉండాలి.
చూసేటందుకు చిన్నది మనకు అనిపిస్తుంది సోదరులారా. అల్హమ్దులిల్లా యొక్క జమాత్ యొక్క పని మామూలు పని కాదు. ఇది ఈరోజు ఈ రోజు రాలేదు. సమస్త ప్రవక్తల యొక్క ఆచరణ ఇది, సమస్త సహాబాల యొక్క జీవితం ఇది, తాబీయులు తబేతాములు ఔలియా అల్లాహ్ యొక్క జీవితం ఇది. ప్రతి ఒక్కరు ఈ పని చేసినారు. ఇన్షా అంతిమ శ్వాస వరకు మనం కూడా ఇన్షాల్లా ఈ పని చేయాలి. చేస్తావా ఇన్షాల్లా? అందుకోసం పెద్దలు అంటా ఉన్నారు, యహియా బిన్ మాజ్ రజియల్లాహు అన్హు ఫర్మాయా दुनिया में 3 शख्स अक्लमंद है. पानी देवया 5 నిమిషాలే ఉంది, 5 మినిట్ है. यहिया बिन माज रज़ियल्लाहु फरमाया दुनिया में 3 शख्स अक्लमंद है. ये दुनिया इनको छोड़ने से पहले दुनिया को छोड़ दे, कब्र के जाने से पहले कब्र की तैयारी कर ले, मालिक से मिलने से पहले मालिक को राजी कर. అంటా ఉన్నారు యహియా బిన్ మాజ్ రజియల్లాహు అంటా ఉన్నారు, ప్రపంచంలో 3 వ్యక్తులు బుద్ధిమంతులు, తెలివిమంతులు, జ్ఞానులు, మహావిజ్ఞానులు ఉన్నారు. ఎవరే వాళ్ళంటే ఈ ప్రపంచం వాడిని వదలక మునిపి ప్రపంచాన్ని వదిలిపోయినటువంటి వాడు. ఈ ప్రపంచం వాడిని వదలక మునిపే ఫలానా వ్యక్తి రాత్రి ఉన్నాడు, పొద్దున్నే పోయినాడు. ఇప్పుడు ఏమైనా పేరుండే లాష్ అంటా ఉన్నారు. ఏమి పేరుందా? ఇప్పుడు ఏమంటా ఉన్నారు? శవం అంటా ఉన్నారు, మృతుడు అంటా ఉన్నారు, మయ్యత్ అంటా ఉన్నారు. ఈ ఒక్క విషయం చెప్తాను ఇన్షాల్లా. 3 విషయాల లోపల లాస్ట్. ఒక ముస్లిం ఒకసారి కూర్చొని ఏడుస్తూ ఉంది, ఒక ఆడమ కూడా కూర్చొని ఏడుస్తూ ఉన్నది. ఎందుకు ఏడుస్తూ ఉన్నారు వాళ్ళంటే, కొడుకు చచ్చిపోయినాడు, తల్లికి కొడుకు చనిపోయినాడని ఆమె ఏడుస్తుంది. ప్రక్కనలో ఒక వయసామె ఎవరో కాదు, భార్య అనమాట. భర్త చనిపోయినాడు, భార్య ఏడుస్తుంది. యథార్థంగా ఏడ్చడం ఇస్లాంలో జాయిజే, కానీ ఎట్లా అనుమతున్నది ఏడ్చేదానికి, కానీ మనసులోనే బహిర్గతంగా కాదు. రోజు ఒత్తుకోవడము, రొమ్ములు గుద్దుకోవడము, నా కొండ గుడిపింది అనడము, రకరకాలు ఏడ్చడము, ఒత్తుకోవడం ఇస్లాంలో లేదు. ఈ లేడుస్తూ దాని ఒక ఫకీర్ పోతా ఉన్నాడు. ఫకీర్ అంటే చెప్పండి, సమాధానం అయిపోయింది. ఫకీర్ అంటే అడుక్కునేవాడని మనం అనుకుంటాను. పాసే फाका गुजारने वाले, पाप से अल्लाह के खौफ रखने वाले, यहाँ से यकीन लोगों में फिरकर यकीन पैदा करने वाले, राह से लोगों में फिरकर रहबरी करने वाले, अल्लाह का దైవప్రియుడు ఉలి ఫకీర్ అన్నమాట. దాడు పోతుంటే చూస్తా అంటే విచిత్రమైన అతనికి ఒక పక్క ముస్లిం ఏడుస్తుంది, ఒక పక్క వయసాలు ఏడుస్తుంది. ముస్లిం అంటుంది, ఓ అల్లా నీకెంత కరుణలే, నన్ను తీసుకొని పోకూడదు ముసలిదాన్ని, నా కొడుకుని విడిచిపెట్టకూడదా అంటాను. ఇంకా ఆమె ఎత్తుకునేది రాగం, ఎవరు వయసులో ఉండేమే భార్య, వాళ్ళ నీకెంత కరుణలే, నాకు బిడ్డలు ఉన్నారు, నన్ను తీసుకొని పోకూడదా, నా ముగ్గుని విడిచిపెట్టకూడదా అంటా. ఈ డ్రామా అర్థమైపోయింది ఎవరికి? గురువు గారికి, ఫకీర్కు, దైవప్రియునికి. దగ్గరికి వచ్చాడన్న, బా ఏం మాట్లాడుస్తాడంటే, ఏమి చెప్పమంటారు, అల్లాకి ఎంత కరుణ లేదు చూడు, నన్ను తీసుకొని పోకూడదని తల్లి అంటుంది, నన్ను తీసుకొని పోకూడదని భార్య అంటాను. ఎలా మీకు చాలా ప్రేమ ఉందా? చాలా ప్రేమ ఉంది మా. ఒక మంచం తీసి పక్కన వేయన్నాడు. ఎవరు? గురువు గారు అన్నారు, దైవప్రియుడు అన్నారు, పక్కన తెచ్చి ఒక మంచం వేయన్నాడు. మంచం తెచ్చి వేయడం జరిగింది. చనిపోయిన వ్యక్తి ప్రక్కనే మంచం. వాళ్ళిద్దరు ఏడు పాపిడారు. ఎందుకు అన్నారు వాళ్ళు? ఎందుకేమిది మా, నేను అల్లా యొక్క మా గురువు గారి దగ్గర నేను సేవ చేసిన, రాత్రి ముగ్గురు సేవ చేసినాను. మా గురువు గారు 2 ట్యాబ్లెట్లు, 2 మాత్రలు ఇచ్చినాడు, 2 గుళికలు ఇచ్చినాడు నాకు. వాటి ఇటువంటి ప్రభావం ఉన్నది. అల్లాహ్ తాలా ఎవరైతే ఆ గుళికను ఒక నోట్లో పెడితే చచ్చిపోయినోడు లేచి కూర్చుంటా ఉన్నాడు, ఏమి బ్రతికినోడు నోట్లో పెడితే వాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు. కాబట్టి నీకు చాలా ప్రేమ ఉన్నది. ఎవరికి మీ ఇద్దరిలో ప్రేమ ఉందో వచ్చి మంచం మీద కొనుక్కోండి, మీ నోట్లో ఒక గుళిక, ఆయన నోట్లో ఒక గుళిక పెడతాను అన్నాడు. ఏమైపో పరిస్థితి? ఏడుపు ఎప్పుడు పోయిందో పోయింది. అంతే ప్రపంచం, అంతా డూప్లికేటే. ఒరిజినల్ కూడా ఉంటుంది, కానీ మనస్సులో బాధ, దువా, విషయాలు ఎక్కడ కాదు అక్కడ కలుసుకుంటాం. ఇక్కడే పోతే ఇక్కడంతా విడిపోవాల్సిన వాళ్ళే. ఏమి
बिछड़े मिल जाते हैं, बिछड़े मिल जाते हैं जब फजले खुदा होता है। విడిపినలు కలుసుకుంటారు అల్లాహ్ అనుగ్రహం ఉంటే ఎక్కడ కాదు పరలోకంలో ఇన్షాఅల్లా. తల్లి ఎనికి ముందుకు ఊగుతుంది, ఏమ్మా ఇంతకుముందు అన్నావు కదమ్మా నువ్వు నన్ను విడిచిపెట్టకూడదా, నా కొడుకుని తీసుకుపోకూడదా అని. నువ్వు వచ్చి పుడుకోమ్మా, నీ నోట్లో ఒకటి మీ కొడుకు నోట్లో ఒకటి పెట్టా. ఈయనకి ఇప్పుడు వచ్చాను నిద్ర ఇప్పుడు నీకు వండగా మంచి లాస్ట్ వచ్చేసింది. తల్లి ఎనికి ముందు కూగుతుంది, కొనుక్కోమన్నాడు పెద్ద ఆయన. అప్పుడు అంటాను ఆ తల్లి, అయ్యా హజరత్ నన్ను క్షమించండి, ఏమనుకోకండి, పులినోడు పులినాడు ఎందుకు నేను ఇచ్చిపెట్టేది అన్న. మరి ఎందుకు ఏడ్స్ వచ్చిన వేయాలంక అల్లా నిందిస్తాడా నువ్వు. భార్యకి చెప్పాడు వచ్చి కొనుక్కో అంట. భార్య అంటాను ఎనికి ముందు కూగి, అయ్యా నేను పోతే నా బిడ్డల పరిస్థితి ఏం, పులినోడు పులినాడు ఎందుకులే అంట. హదీస్లో మాట వస్తా ఉన్నది, ఇన్సాన్ మరణే के बाद 3 नियामतों को अल्लाह रखते हैं. इंसान के जिस्म के अंदर बदबू पैदा कर देती, ये भी अल्लाह की नियामत है. इंसान को कब्र में रखने के बाद उनका जिस्म को सड़ा और गला देते हैं, ये भी अल्लाह की नियामत, ये भी अल्लाह की नियामत है. मूडो మాట అంటా ఉన్నారు, जब वो खबर में रखते ही इंसान को, उसके बाद जो रिश्तेदारों के करीब रिश्तेदारों के दिलों में अल्लाह मोहब्बत को दूर करते ही, ये भी अल्लाह की नियामत है. పెద్దలు ఈ విధంగా అంటా ఉన్నారు, మనిషి చనిపోయిన తర్వాత శరీరంలో చెడు వాసన వస్తుంది, దుర్వాసన. శవం చనిపోయిన తర్వాత వాసన వస్తుంది. ఆ వాసన కన్నా లేకంటే ఎవరు తండ్రిని దఫనా చేయరు, ఎవరు భార్యను దఫనా చేయరు, ఎవరు బిడ్డను దఫనా చేయరు. ప్రపంచమంతా ఇళ్ళన్నీ లాస్ట్లే అంటే అన్ని శవాలే ఉన్నాడు. ఎప్పుడైతే శరీరం దుర్వాసన వస్తుందో పట్టండి పెరకండి ఎదగ ముందు పారేసిరండి. ఇది అల్లాహ్ యొక్క బహుమానం. చచ్చిపోయిన తర్వాత గోరులు పెడతా ఉన్నారు, మన మీద మట్టి వేస్తూ ఉన్నారు, శరీరం కుళ్ళిపోతూ ఉన్నది, పురుగులు పడతా ఉన్నాయి, ఎముకలన్నీ విడిపోతూ ఉన్నాయి. ఆ విధంగా లేకుండా ఉంటే శవముగా ఉండింటే మనం ఇల్లు తవ్వాలంటే ప్రపంచంలో అన్ని ఇళ్ళ నుంచి శవాలన్నీ బయటకు వచ్చాడు. ఇది అల్లాహ్ యొక్క బహుమానం. మూడో మాట అంటా ఉన్నారు, చచ్చిపోయిన తర్వాత గోరులు పెట్టిన తర్వాత ఒక దేవదూత వస్తూ ఉన్నాడు, వాళ్ళ బంధువులు తిరగక మునిపే వాళ్ళ మీద మట్టి వేస్తూ ఉన్నాడు. హదీస్లో ఈ మాట వస్తూ ఉన్నది, ఓ ప్రపంచం వాసులారా, ఇప్పుడు మీతో చనిపోయినాడు, ఇతనితో మీరు ఇక్కడ కలిసలేరు, మీరు పరలోకంలో కలుస్తారు. కాబట్టి ఇతని యొక్క ప్రేమను మీ హృదయానికి దూరం చేయండి. అల్లాహ్ అతను దూరపరుస్తూ ఉన్నాడు. తినడం త్రాగడంలో బ్రతుకుతూ ఉన్నారు. ఒకవేళ బాధ ఉంటే ప్రపంచంలో ఒక్కడూ బతికుండదు. అందుకే यहया बिन माज रज़ी अल्लाह तआला फरमाया, दुनिया में 3 शख्स अक्लमंद है, ये दुनिया तुमको छोड़ने से पहले तुम्हें दुनिया को छोड़ दे, कब्र की जाने से पहले कब्र की तैयारी कर ले, मालिक से मिलने से पहले मालिक को राजी कर ले. ఇందుకోసం ఇన్షాల్లా అల్లాహ్ ఇచ్చిన ధనం ఎవరిదే? చాలా మంది అనుకుంటా ఉన్నారు, బా ఫలానోడు ఏం ధనవంతుడు రా అంట. అల్లాహ్ ఖురాన్లో అంటా ఉన్నాడు, అల్లాహ్ తఆలా ఖురాన్లో ఏమంటా ఉన్నాడు, వల్లాహు గనియ్యు వ అంతుముల్ ఫుక్రా అన్నాడు అల్లాహ్ ఖురాన్లో. అరే నేను నిజమైన ధనవంతుని నేనే, 7 భూముల ఖజానా నా దగ్గర, 7 ఆకాశాల ఖజానా నా దగ్గర, మరి భూమికి ఆకాశ మధ్యలో ఉన్న ఖజానా నా దగ్గర, స్వర్గం యొక్క ఖజానా నా దగ్గర, సమస్తం నా దగ్గర, నేను నిజమైనటువంటి ధనవంతుని నేను. అరే ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా ఫకీర్లే, ధనవంతుడు కూడా ఫకీరే, ఫకీరు కూడా ఫకీరే. ఒక మాట హారూన్ రషీద్ రహమతుల్లాహ్ కరువు వచ్చింది, పెద్ద కరువు. పల్లెటూరులో కరువు వచ్చి ఒక వ్యక్తి వచ్చినాడు, అయ్యా చక్రవర్తి దగ్గరకు వచ్చి ఏమన్నా అడిగి తీసుకోపోదాం, మా ఊళ్ళో కరువు వచ్చిందని చెప్పేదానికి. వచ్చి తెలుసుకుంటే ఏమైనా పరిస్థితి, చక్రవర్తి ఎక్కడున్న మసీదులో ఉన్నాడు, ఈయన కూడా మసీద్ దగ్గర పోయినాడు. ఆ ఊరి వ్యక్తి, పల్లెటూరు వ్యక్తి. హారూన్ రషీద్ రహమతుల్లాహ్ ఎక్కడున్నారు మసీదులో, ఏమి చేతులు ఎత్తినాడు, అల్లాహ్తో ఏడ్చి దువా చేస్తూ ఉన్నాడు. ఆడుండే భటుల్ని అడగడం జరిగింది, బయట ఉండే కావిలి భటుల్ని అడగడం జరిగింది, అయ్యా చక్రవర్తి ఏం చేస్తా అన్నాడు. అరే ఆ చక్రవర్తి నిజ చక్రవర్తి ముందర చేతులు ఎత్తి అల్లాహ్తో ఏడ్చి దువా చేసుకుంటా ఉన్నాడు. అన్నాడు ఆ వ్యక్తి, అరే ఈ చక్రవర్తి ఆ చక్రవర్తి యొక్క బానిస, నేను కూడా ఆ చక్రవర్తి యొక్క బానిసను. ఇతను ఏడ్చి తీసుకుంటా ఉన్నాడు, నేను ఏడ్చి అడిగితే నాకెందుకు ఇవ్వడు అల్లా, ఈ ఫకీరుని నేనేది అడిగేది, నేను అల్లాహ్ని అడుగుతాను. అక్కడి నుంచి వెళ్ళిపోవడం లేదు. అల్లాహ్ మనకు అర్థమే జ్ఞానాన్ని. ధనం అల్లాహది, ప్రాణం అల్లాహది, సమయం అల్లాహది. వృద్ధని ఎవరు ఉంటారని గ్యారెంటీ లేదు. ఏమి గయా వక్త్ ఫిర్ హాత్ ఆతా నహీ, గయా వక్త్ ఫిర్ హాత్ ఆతా నహీ, సదా దౌర్ ఏక్ సా హీ రహతా నహీ. అమ్మ
అమూల్యమైన జీవితం గడిచిపోయింది. 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 సంవత్సరాల లోపల జీవితం మనకు గడిచిపోయింది. శతకోట్లు ఇచ్చి తిరిగి రమ్మంటే ఒక సెకండ్ తిరిగి రమ్మంటే రాదు. ఈ రోజు ఉన్న ఆరోగ్యం రేపు ఉంటుంది, రేపు ఉండదు. అందుకోసం ఇన్షాల్లా సమాధిలోకి పోకమునిపే, అల్లాహ్ని కలియకమునిపే మన పరలోక జీవితాన్ని తయారు చేసుకోవాలి. ఇందుకోసం చెప్పండి భయ్, ఈ విషయాలు రావాలంటే కూర్చుంటే వింటే రావు. అల్లాహ్ మార్గంలో వెళ్తే ఇన్షాల్లా కృషి చేస్తే అల్లాహ్ తాలా మనకు ఈ యొక్క విషయాలన్నీ వాటిపైన ఆచరించే శక్తిని అల్లాహ్ ప్రసాదిస్తాడు.